రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571. గుండె జబ్బుల వైద్యంలో శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు వచ్చాయని, వైద్యులు వీటి గురించి అవగాహన పెంచుకోవాలని, అలాగే ఈ మధ్యకాలంలో మనం పత్రికల్లో, మన చుట్టూ ఉండే సమాజంలో సెలబ్రిటీలు, క్రికెటర్లు, యువ వైద్యులు, జిమ్ చేసేవారు, రాజకీయ నాయకులు, రన్నర్సు అకస్మాత్తుగా గుండె నొప్పితో మరణించడం నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. వీటిలో 80% మరణాలు మనం నివారించదగినవే. వీటికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైన మార్పులను ఈ వైద్య రంగంలో ఎప్పటికప్పుడు మనం గుర్తించటం మన కర్తవ్యమని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు అన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు వారి సహకారంతో కొత్తపట్నంలోని నల్లూరు గార్డెన్స్ ఆవరణలో జరిగిన నిరంతర వైద్య విద్యా కార్యక్రమంలో డాక్టర్ రమేష్ నోట్ ప్రజెంటేషన్ చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఎస్ రాజ్యలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎం భగవాన్ నాయక్, డాక్టర్ నల్లూరి రాఘవరావు, అబ్జర్వర్ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ పాల్గొన్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ విజయవాడ, గుంటూరు మరియు ఒంగోలు నందుగల పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం నుంచి డాక్టర్ ఆర్ జ్యోతి ప్రకాష్ రెడ్డి మరియు డాక్టర్ సిహెచ్ సిద్ధార్థ, న్యూరో సైన్సెస్ విభాగం నుంచి డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, డాక్టర్ హరిణి పావులూరి మరియు జె ధీరజ్, డిజిటల్ హెల్త్ విభాగం నుంచి డాక్టర్ ధరణి, సర్జికల్ అండ్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రమాలజీ విభాగం నుండి డాక్టర్ బి రాజేష్ మరియు డాక్టర్ పి కార్తీక్ బాబు, కార్డియాక్ సైన్సెస్ విభాగం నుంచి డాక్టర్ బి నాగమణి, డాక్టర్ అను, డాక్టర్ జయరామ్, డాక్టర్ డి వికాస్ సాహు మరియు డాక్టర్ రమేష్ బాబు పోతినేని, ఆర్థోపెడిక్ విభాగం నుంచి డాక్టర్ గూడూరు జగదీష్ మరియు డాక్టర్ పి వెంకట రవీంద్రారెడ్డి, క్రిటికల్ కేర్ విభాగం నుంచి డాక్టర్ ఎం వంశీకృష్ణ, డాక్టర్ చీకటి శిల్ప మరియు డాక్టర్ సిహెచ్ శ్రీచరణ్ మరియు ఇతర స్పెషాలిటీ విభాగాల నుంచి డాక్టర్ రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ జహంగీర్ సుల్తాన్, డాక్టర్ కె ప్రతిమ మరియు డాక్టర్ సిహెచ్ శ్యామ్ సుందరి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించగా సుమారు 500 మందిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాల సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేయగా 200 మందికి పైగా డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఒంగోలు ఏఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ జాలాది మణిబాబు గారు, ఒంగోలు ఏఎంఏ సెక్రటరీ డాక్టర్ ఎం రంగనాథ్ బాబు గారు, రమేష్ హాస్పిటల్స్ చైర్మన్ శ్రీ ఎంఎస్ రామ్మోహన్ రావు గారు మరియు డాక్టర్ పి రమేష్ బాబు గారు, అలాగే ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరంతర వైద్య విద్యా కార్యక్రమానికి పాల్గొన్నటువంటి రమేష్ హాస్పిటల్ సిబ్బందికి, అలాగే జిల్లాలోని వివిధ హాస్పిటల్స్ వచ్చినటువంటి ప్రతి ఒక్క డాక్టర్ కి పేరు పేరున మా ధన్యవాదాలు అంటూ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రావుపాటి మమత, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు సిఓఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి మరియు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ డాక్టర్ వై కార్తిక్ చౌదరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే చాలా బిజీ ప్రాక్టీషనర్స్కి ఈ కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళతో ఇంటరాక్టివ్ సెషన్స్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తర్వాత మేము అంతా షేర్ చేసుకుని ఆ విధంగా కొంచెం ఇంకా బెటర్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వగలుగుతాం ఓపీలో కానీ ఇన్ పేషెంట్స్లో కానీ ఎమర్జెన్సీస్లో కానీ ఇట్లాగనమాట. సో ఈ రోజున చూసుకున్నట్లయితే గత 10-15 సంవత్సరాలుగా ప్రతి డిపార్ట్మెంటు కార్డియాలజీ కావచ్చు, న్యూరాలజీ కావచ్చు, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎక్స్ప్లోజివ్ నాలెడ్జ్ బాగా వస్తూ ఉంది. వాటిని ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుని లేటెస్ట్ గైడ్లైన్స్ కనుక మనం ఫాలో అయితే పేషెంట్స్కి మంచి చేయడానికి, వాళ్ళకి కరెక్ట్ సైంటిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఈ కార్డియాలజీకి సంబంధించి మేము మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి టాపిక్ ఏమిటంటే సడన్ కార్డియక్ డెత్. ఈ రోజుల్లో మనం ప్రతిరోజు పేపర్లో చూస్తే స్క్రాలింగ్ చూసినా కూడా ఒక కాలము 23 సంవత్సరాల క్రికెట్ ఆడుతూ చనిపోయాడనో, లేకపోతే ఒక సెలబ్రిటీ యంగ్ ఏజ్లోనే 30 సంవత్సరాలు ఇలాగ చనిపోతున్నారు ఆకస్మికంగా అనేది ప్రపంచం అంతటా కూడా, మరీ ముఖ్యంగా భారతదేశంలో మనకు ఉన్నటువంటి ఎథనిసిటీ ప్రాబ్లం వల్ల ఈ 20 నుంచి 40 లోపు చాలామంది చనిపోతూ ఉన్నారు. అంటే యంగ్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ ఆర్ యంగ్ సడన్ కార్డియక్ డెత్. ఇప్పుడు మేమందరం కూడా డాక్టర్స్గా మేము చూస్తూ ఉంటాము రోజు ప్రాక్టీస్లో. ఎప్పుడైనా ఒక పేషెంట్ని ఈ మన ఫిజిషియన్స్ కానీ కార్డియాలజిస్ట్ కానీ మేము మొన్న చూసిన వాళ్ళు మన మందులు ఇచ్చి పంపించినప్పుడు ఆకస్మికంగా ఇంటి దగ్గర మరణించారు అని తెలిస్తే మాకు చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అంటే ఎందుకు కనుక్కోలేకపోయాం ఈ సడన్ కార్డియక్ డెత్ ఉన్నది? ఇప్పుడున్నటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ కానీ, టెక్నాలజీ కానీ, ఎక్విప్మెంట్ కానీ సరిపోవడం లేదా? సో అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి దాన్ని మనం ఆకలింపు చేసుకుని ఎట్లా అన్వయించాలి, ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఎలా అన్వయించి ఈ సడన్ కార్డియక్ డెత్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది, పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. సో దాన్ని అడ్రస్ చేయడానికి మేము గత 10 సంవత్సరాలుగా చాలా ఐఎంఏ మీటింగ్స్ మేము కండక్ట్ చేశాము. ఇప్పుడు గత 1-2 సంవత్సరాల్లో ఇంకా దీని మీద బాగా అవగాహన వచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి 8 అసోసియేషన్స్, అమెరికన్ హార్ట్ అసోసియేషన్, యూరోపియన్ హార్ట్ అసోసియేషన్, అలాగే బ్రిటిష్, ఆస్ట్రేలియన్, కెనేడియన్, వీళ్ళందరూ దగ్గరకు వచ్చి వీళ్ళందరూ కూడా కొన్ని గైడ్ లైన్స్ మొత్తం చేంజ్ చేశారనమాట. సో ఇవి ఇప్పుడు వరకు మేము ప్రాక్టీస్ చేసింది ఒక గత 30 సంవత్సరాల్లో వేరు, ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసింది కంప్లీట్గా కాన్సెప్చువల్గా డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ఆకస్మికంగా చనిపోయారు అంటే అది అప్పటికప్పుడు ఏదో నిద్రలేకో, లేకపోతే కోవిడ్ వల్ల, లేకపోతే ఏదో ఆహారం తిన్నందువల్ల కాదు. అది సైలెంట్గా దాగి ఉన్నటువంటి సబ్ క్లినికల్ ఎథెరోస్క్లెరోసిస్. ఇది ఇప్పుడు బాగా హాట్ టాపిక్. అంటే పేషెంట్ ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్కి వెళ్తారు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళలో 30%, 40% బ్లాక్ ఉన్నప్పుడు అది సడన్గా రప్చర్ అవ్వడం వల్ల హార్ట్ అటాక్ సంభవిస్తుంది. వాళ్ళు హాస్పిటల్ కూడా చేరుకోవడానికి టైం ఇవ్వడం లేదు. అంటే 30-40% బ్లాక్ని, కాల్షియం స్కోర్ని కనుక ముందే మనం కనుక్కుంటే మెజారిటీ అంటే 100% హార్ట్ అటాక్స్ మనం నివారించవచ్చు. అమెరికాలో ఈరోజున మిలియన్ హార్ట్ అటాక్ ప్రోగ్రామ్ అని, అంటే 2025 లోపు వాళ్ళు ఒక 10 లక్షల హార్ట్ అటాక్స్ని మనం నివారించాలి. అంటే ఏం చేయాలి అనేది స్టెప్స్ తీసుకున్నారు. అట్లాగే యూజ్ ది ఇన్వెస్టిగేషన్స్, ప్రతి ఇన్వెస్టిగేషన్ అనవసరంగా ఉపయోగించకుండా అప్రాప్రియేట్ యూజ్ చూజ్లీ ఆర్ చూజ్ వైజ్లీ అని అంటున్నారు. అంటే అవన్నీ కూడా ఈ రోజున మేము ఈ ఎక్సర్సైజ్ ఈసీజీ ఉంది, ఇది చాలా మటుకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈసీజీ కానీ ఎకో కానీ 3 బ్లాక్స్ ఉన్నా కూడా నార్మల్గా ఉంటుంది, అంటే డ్యామేజ్ అయితే కానీ తెలియడం లేదు. సో అది ఎప్పటి నుంచో అలా నార్మల్గా ఉంది కదా అని చాలామంది కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది అనుకుంటారు. భారతదేశంలో చాలామంది కొలెస్ట్రాల్ నార్మల్గానే ఉంటుంది, కానీ ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్లో స్మాల్ డెన్స్ లైపోప్రోటీన్స్ అని, అది బ్యాడ్ కొలెస్ట్రాల్లో చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి అమెరికన్స్తో పోలిస్తే. ఆ పార్టికల్స్ రక్తనాళంలోకి చొప్పించుకుపోయి అది హార్ట్ అటాక్, కొలెస్ట్రాల్ ప్లాక్ వస్తుందన్నమాట. అలాగే హై డెన్సిటీ లైపోప్రోటీన్ మనకి భారతదేశంలో తక్కువ ఉంటుంది, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటుంది, బాణపొట్ట ఎక్కువ ఉంటుంది, అంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. సో లైపోప్రోటీన్ ఏ ఇదొకటి ఇంకా చాలా ముఖ్యమైన బయోమార్కర్. ఇవన్నీ కూడా ఈ రోజున ఈ గత కొద్ది సంవత్సరాల్లో ప్రాచుర్యం పొంది మనం ఈ పరీక్షలు కనుక చేసినట్లయితే, కాల్షియం స్కోరు, సిటీ యాంజియోగ్రామ్ అవసరమైన వారికి చేసినట్లయితే 5-10 సంవత్సరాల ముందే హార్ట్ అటాక్ను మనం కనుక్కోవచ్చు. అంటే ఇది హార్ట్ అటాక్ వారంటీ. అది తెలియక చాలామంది ట్రెడ్మిల్ టెస్ట్, ఈసీజీ బాగానే ఉంది, స్కాన్ బాగానే ఉంది, కొలెస్ట్రాల్ బాగానే ఉంది, ఎందుకు వచ్చింది అనేది డాక్టర్లకి అర్థం కావట్లేదు, ఈవెన్ పేషెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అది ఈరోజు డిస్కషన్స్లో అట్లా ఉంది. అలాగే మనం టెలిమెడిసిన్, ఐసీయూ వైద్య విధానం ద్వారా మారుమూల ప్రాంతాల్లో కనుక మన భారతదేశంలో కనుక దీన్ని సరిగ్గా అన్వయిస్తే, ఇప్పుడు నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ దాని మీద చాలా టెలిమెడిసిన్ మీద బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ విధంగా మన భారతదేశంలో ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్, వాటికి సరైనటువంటి ట్రీట్మెంట్ గోల్డెన్ అవర్లో
హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ అటాక్ కానీ, లేకపోతే ఈ పాయిజనింగ్స్ కానీ, ట్రామా యాక్సిడెంట్స్ కానీ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్లో ట్రీట్ చేస్తే చాలా మరణాలని, దానివల్ల జరిగేటటువంటి దుష్పరిణామాలు అంటే మార్బిడిటీ అంటాం, మంచానికి వాడికి అతుక్కుపోవడం, ఇంకేం చేయలేకపోవడం, హార్ట్ ఎన్లార్జ్ అయిపోవడం, ఇవన్నిటిని కూడా నివారించవచ్చు గోల్డెన్ అవర్లో ట్రీట్ చేయమంటే. సో చేసినందువల్ల సో ఈ కాన్సెప్ట్స్ కనుక ముందుకు తీసుకెళ్తే భారతదేశాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనం 136వ స్థానంలో ఉన్నాము, దాన్ని 10వ స్థానంలోకి తీసుకురావాలంటే ఇప్పుడున్నటువంటి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, ఈ నీతి ఆయోగ్, మిగిలినటువంటి ప్రైవేట్ ప్రభుత్వ డాక్టర్స్ ముందుకొచ్చి కనుక చేసినట్లయితే డెఫినెట్గా మనం హెల్త్ కేర్లో మనం ముందుండడానికి అవకాశం ఉంది. సమాచారం ప్రకారం ఏంటంటే అమెరికాలో అడ్మిట్ అయ్యేటటువంటి భారత సంతతికి చెందిన వారు 40 సంవత్సరాల లోపు వాళ్ళని కనుక చూస్తే వాళ్ళతో పోలిస్తే 10 రెట్లు అధికంగా హార్ట్ అటాక్ బారిన పడుతున్నారు అని తెలుస్తూ ఉంది. అలాగే జపనీస్ కానీ వీళ్ళతో పోలిస్తే 20 రెట్లు అధికంగా బారిన పడుతున్నారని తెలుస్తూ ఉంది. దీన్ని కనుక మనం అన్నీ చూస్తే ఇండియన్ ఎథనిసిటీ అంటాం, అంటే జన్యుపరంగా మనలో లోపం ఉంది. సో 40-50% ఈ జన్యుపరమైనటువంటి లోపాలు, దానికి తోడు బీపీ, షుగరు, హై కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వీటి వల్ల జరుగుతూ ఉంది. అయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ వీటిని మనం ఏమీ చేయలేము, వయస్సు దీన్ని బట్టి మనది కూడా చేయలేము. అయితే మనం బీపీని ఖచ్చితంగా 120 నుంచి 130 లోపు ఉంచుకోవటం, షుగర్ని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవటం, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇదివరకు 100-120 నార్మల్ అనుకునేవాళ్ళం, ఈ రోజున 50 మిల్లీగ్రాములు అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గిస్తే ఆ చేరుకున్నటువంటి కొవ్వు కరగటానికి అవకాశం ఉంది. ఈవెన్ 30 మిల్లీగ్రాములు కూడా తీసుకురావచ్చు. అండ్ ఎర్లీగా స్టార్ట్ చేయాలి. మనం అందరం కూడా కొలెస్ట్రాల్ బిళ్ళలు ఎప్పుడు మొదలు పెడుతున్నాం? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత, 50-60 ఏళ్ళ తర్వాత. కానీ అప్పటికి అన్నీ బిగుసుకుపోతున్నాయి, కొలెస్ట్రాల్ బిళ్ళలు ఎక్కువ పనిచేయట్లా. ఇవన్నీ కూడా 30 సంవత్సరాల వయసు నుంచి మొదలు పెడితే అది మెత్తగా ఉన్నప్పుడు, కొవ్వు పొర మెత్తగా ఉన్నప్పుడు అది ష్రింక్ అయిపోతుంది. దానివల్ల ప్రమాదం వచ్చేది 5, 10, 20 సంవత్సరాలను పోస్ట్ పోన్ చేయొచ్చు అనేది నేటి ఈ ఆధునిక సమాచారం అన్నమాట. సో అట్లాగే ఆహారం ఇప్పుడు ఇండియాలో ఎందుకు అధికంగా ఉంది అంటే, ఒకటి జన్యుపరమైనటువంటి లోపాలు నెంబర్ 1, నెంబర్ 2 లైపోప్రోటీన్ ఏ అనేది కొంచెం మన దేశస్తుల్లో ఎక్కువగా ఉంది. ఇది 50 మిల్లీగ్రాముల పైన ఉంటే ఉంటుంది. అంతేకాకుండా ఆహార నియమాలకు వస్తే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అంటే ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల బేసికలీ రిఫైన్డ్ షుగర్స్ చాలా ప్రమాదం. అట్లాగే బాగా ఫ్రైడ్ ఫుడ్స్ అండ్ ఇంకోటి మనం ఈ రిఫైన్డ్ మెటీరియల్ ఏదైనా సరే ప్రాసెస్డ్ మీట్ అంటాం, ప్రాసెస్డ్ మీటు డ్రై మనం ఎప్పుడు కూడా డబుల్ ఫ్రై చేసి వాడితే దానివల్ల ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ని ఎక్కువయ్యి దానివల్ల ఈ ప్రమాదం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మనం ఫ్రెష్ ఫ్రూట్సు, గ్రీన్ వెజిటబుల్సు, నట్స్ అంటే ఈ జీడిపప్పు కానీ, లేకపోతే ఈ పిస్తా కానీ, బాదం కానీ, అక్రూట్ కానీ, ఇవన్నీ కూడా హార్ట్కి మేలు చేస్తాయి. అలాగే చేప కూడా మేలు చేస్తుంది. సో ముందు ఆహారం, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్ అమెరికాలో ఏంటి 24.9 వరకు నార్మల్ అని అంటున్నారు, కానీ భారతదేశంలో 23, బాడీ మాస్ ఇండెక్స్ 23 ఉండాలి. సో దానికంటే మనం ఎక్సర్సైజ్ చేయటం, చిన్న వయసు నుంచి ఆహార నియమాలు పాటించడం, అన్నిటికంటే ముఖ్యం మొన్ననే ఇంటర్నేషనల్ యోగా డే జరిగింది. ప్రపంచంలో ఎన్నో దేశాలు, చాలా దేశాలు దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు దానిలో మంచి గుర్తించారు. యోగా క్రమంగా చేసినందువల్ల, సింహక్రియ కానీ, వేగల్ ఎక్సర్సైజెస్ కానీ ఇది చేసినందువల్ల బీపీ 10-15 మిల్లీమీటర్లు తగ్గుతుంది. అట్లాగే షుగర్ కూడా ఈజీగా కంట్రోల్ అవుతుంది. కొన్ని యోగాసనాల వల్ల, పొట్టకు సంబంధించి కపాలభాత్ అని, వజ్రాసనం అని కొన్ని చేసినందువల్ల షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి ఆశ్చర్యకరమైన సమాచారం ఏంటంటే, బాగా యోగా కనుక ప్రాక్టీస్ చేస్తే 6 months 1 yearలో కొలెస్ట్రాల్ కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడం, గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం, ట్రైగ్లిజరైడ్స్ తగ్గటం జరుగుతూ ఉంది అనేది శాస్త్రీయ పరిశోధనలో దాదాపు 6,000 ఆర్టికల్స్ ఈ అమెరికాలో ఈ 2022లో ప్రచురితమైంది. సో యోగా వల్ల బీపీ, షుగర్ కంట్రోల్ అవుతే, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మానసికంగా వాళ్ళకి మెడిటేషన్ అవన్నీ చేయడం వల్ల బాడీలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ కూడా రెగ్యులేట్ అయ్యి హార్ట్ రేట్ వేరియబిలిటీ కూడా తగ్గుతుందన్నమాట. అంటే హార్ట్ రేట్ వేరియబిలిటీ ఉంటుంది. సో దానివల్ల హార్ట్ అప్ అండ్ డౌన్ అయినా కూడా బాడీలో అది ఒక మంచి సంకేతం. ఎప్పుడైనా రేపు ప్రెషర్ వచ్చినప్పుడు ఆ వేరియబిలిటీ బాగా ఉంటే కనుక సో అది మనకి ప్రొటెక్షన్ అనమాట. అట్లాగే ఎండోథీలియల్ ఫంక్షన్ అని అది ఇంప్రూవ్ అవుతుంది మెయిన్గా, వాసో డైలటేషన్ అని. అట్లా యోగా, డైటు,
చిన్నప్పటి నుంచి చేసి అది కాకుండా జన్యుపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్గా 30 years దాటిన దగ్గర నుంచి కాల్షియం స్కోరు సిటీ యాంజియో చేస్తే వాళ్ళకి 30% 20% ఉన్నప్పుడే కనుక్కుని వాళ్ళకి కొలెస్ట్రాల్ మందులు వాడాలి. చాలామందికి స్టాటిన్ వాడటానికి భయపడుతున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా మొన్న నేను చెప్తా ఉంటే అమ్మో స్టాటిన్ వాడితే నాకు ఏదైనా షుగర్ వస్తుందేమో లేకపోతే ఇంకేదైనా మజిల్స్ వీక్ అవుతాయేమో అంటున్నారు. ఇదంతా పొరపాటు అండి. స్టాటిన్ వాడటం 50-60 ఏళ్ళ తర్వాత కాదు, 30 ఏళ్ళ నుంచే అవసరమైన వాళ్ళకంటే కాల్షియం చేరినా కొలెస్ట్రాల్ ఉన్నా మనం కనుక స్టాటిన్ వాడి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 50కి అలా తీసుకొస్తే వాళ్ళకి జబ్బుని 10-20 ఏళ్ళ పాటు మనం పోస్ట్పోన్ చేయొచ్చు అనేది ఈరోజు సమాచారం. చాలామందికి తెలియదు ఇంకాను. సో దీన్ని మేము ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళడానికి ప్లస్ మెయిన్గా వాళ్ళు జాగ్రత్తలన్నీ తీసుకుంటే అగ్రెసివ్ లైఫ్ స్టైల్ మెజర్స్ మనం హార్ట్ డిసీజ్ ప్రివెంట్ చేయడంలో 80% అది, 20% మందులు. సో అంటే వెయిట్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ మానసిక ఉల్లాసం అండ్ మెడిటేషన్ ఇవి చేస్తే 80% మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కూడా ఇవన్నీ జాగ్రత్తగా చేసి మందులు జాగ్రత్తగా వాడితే ఈ రోజున 1988లో మేము ట్రీట్ చేసిన వాళ్ళు కూడా బతికే ఉన్నారు. చాలామంది ఆపరేషన్ చేసిన వాళ్ళు కానీ స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు కానీ లేకపోతే ఏవి అవసరం లేని వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మెజర్స్తో కొంచెం డిసీజ్ ఉన్నా 40-50% బ్లాక్స్ ఉన్నా వర్రీ అవ్వాల్సింది లేదు. వాటికి సరిగ్గా మందులు వాడి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే 10, 20, 30 ఏళ్ళు అసలు ఈ రోజున హార్ట్ అటాక్ అనేది ఒక అపెండిసైటిస్ లాగా చిన్న జబ్బే. దాన్ని సరిగ్గా గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్రమంగా పాటించాలి. చాలామంది 6 నెలలు సంవత్సరం వాడి ముందు ఆపేస్తారు, నా బాగానే ఉంది కదా అని. అది చాలా పొరపాటు. సో అది ఏ మోతాదులో తీసుకోవాలని డాక్టర్ సలహా మేరకు ప్రతి 6 నెలలకో 3 నెలలకో ఖచ్చితంగా వారి సూచనల మేరకు ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కనుక మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఖచ్చితంగా గుండె జబ్బుని ఇదివరకులాగా భయపడాల్సింది లేదు. ఓకే. ఈ యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ తరఫున ఈరోజు సిఎంఈ కండక్ట్ చేస్తున్నాం. సిఎంఈ అంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేస్తున్నాం. సో ఈ ఒంగోలు అండ్ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా డాక్టర్లు వచ్చారు. అందరూ ఇంటరాక్టివ్ సెషన్ మనం చేసిన కేసులు ఇవన్నీ ప్రజెంట్ చేసి ఆ ఇంటరాక్టివ్ సెషన్లో రేర్ కేసెస్ ప్రజెంట్ చేయడం వల్ల అంటే సొసైటీకి ఏ టైంలో పంపించాలి కేసులు, ఎలాంటి కేసులు మనం ట్రీట్ చేయగలం, ఏ హాస్పిటల్ పంపించవచ్చు, సో డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై చేసుకోవడం, డాక్టర్స్ అందరూ కలిసి ఇంటరాక్ట్ చేసుకుంటారు కాబట్టి అవుట్కమ్స్ బాగుండడానికి ఈ మెడికల్ ఎడ్యుకేషన్ ఎంతో ఉపయోగపడుతుంది. కోవిడ్ అప్పటి నుంచి కొంచెం ఈ సిఎంఈస్ చాలా తక్కువగా జరిగాయి, ముఖ్యంగా ఫిజికల్ సిఎంఈస్ చాలా తక్కువగా జరిగాయి. సో వి మేడ్ షూర్ దట్ ఇది ప్లాన్ చేసుకొని ఇలాంటివి ఇంకా మరిన్ని కండక్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. అండ్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మెజారిటీ ఆఫ్ డాక్టర్స్ హియర్ అండ్ దే ఆర్ ఆల్ ఎక్స్ప్రెసింగ్ దేర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఫర్ కండక్టింగ్ దిస్. అండ్ we thank all the reporters, press, media and other dignitaries here to support us in this event. Thank you so much. నేను డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. నేను గత 7 సంవత్సరాలుగా ఇప్పుడు మన అందరికీ తెలిసిన హాస్పిటల్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్, ప్రీవియస్లీ దీన్ని సంఘమిత్ర హాస్పిటల్ అంటారు. నేను గత 7 సంవత్సరాలు ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మన ఒంగోలులో నల్లూరి గార్డెన్స్లో యాస్టర్ రమేష్ ఒంగోలు బ్రాంచ్ తరఫున ఒక సిఎంఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సిఎంఈ ప్రోగ్రాం ఇక్కడ చాలా విజయవంతంగా కండక్ట్ చేయడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ సిఎంఈ ప్రోగ్రాం అంటే మన మెడికల్ ఫీల్డ్లో అధునాతనంగా వచ్చే ట్రీట్మెంట్ విధానాల గురించి, లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి తెలుసుకొని వాటిని మనం ఇక్కడ ఏమైతే చేస్తున్నామో నలుగురికి ఆ అధునాతన టెక్నాలజీని పంచిపెట్టడము. దీనికి విచ్చేసిన మన ఒంగోలు సీనియర్ మోస్ట్ నుంచి జూనియర్ మోస్ట్ డాక్టర్స్, అలాగే మన ఒంగోలు కాకుండా ఒంగోలు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రకాశం జిల్లా డాక్టర్స్ అందరూ వచ్చి ఈ అధునాతన సాంకేతికాలని బయట ఎక్కడైతే క్లిష్టతరమైన ఆపరేషన్స్ అటువంటి ఏవి చేయలేనివి అంటే సింగిల్ ఇండివిజువల్ సెటప్స్లో చేయలేకుండా ఒక మల్టీ హాస్పిటల్లోనే చేయగలిగే ఆపరేషన్స్ గురించి తెలుసుకొని వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ గురించి అవసరమైతే ఆ కాంప్లికేటెడ్ పేషెంట్స్ని మన దగ్గరికి రిఫర్ చేస్తూ అధునాతన టెక్నాలజీ గురించి తెలుసుకుంటున్నందుకు ఇక్కడికి వచ్చేసిన సీనియర్ డాక్టర్స్ అందరికీ, జూనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా యాస్టర్ రమేష్ ఒంగోలు బ్రాంచ్ విజయవంతంగా ఈ సిఎంఈని కండక్ట్ చేసినందుకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇలాగే ముందు కూడా మేము ఇటువంటి సిఎంఈని కండక్ట్ చేయాలని దృక్పథంతో ఉన్నాం. సో
సిఎంఈ ప్రోగ్రామ్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలని, దీని ద్వారా మన డాక్టర్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ దానికి కొన్ని సిఎంఈ క్రెడిట్ పాయింట్స్ కూడా వస్తాయి, అవి యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సిఎంఈ. సో అందరికీ నేను చెప్పదలుచుకున్నది, ఈ సిఎంఈ ప్రోగ్రాం తరపున వచ్చి ఇటువంటి సిఎంఈ ఫ్యూచర్లో కూడా జరిగేటువంటి సిఎంఈలకి వాళ్ళ అటెండెన్స్ వచ్చేసి వాళ్ళందరూ ఈ సిఎంఈ ప్రోగ్రామ్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ శివకుమార్, యాస్టర్ రమేష్ హాస్పిటల్స్కి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నాను. ఇట్స్ వెరీ ప్లెజర్ ఆఫ్టర్ మనం అంతా ఒక రమేష్ యాస్టర్ గ్రూప్గా అయినప్పటి నుంచి వీఆర్ కండక్టింగ్ ఏ వెరీ గుడ్ సిఎంఈ. సో మనకు ఏమేమైతే కొత్తగా ఉన్నాయి కార్డియాలజీలో కానీ, రీప్లేస్మెంట్స్లో కానీ, న్యూరాలజీలో కానీ అన్నీ కూడా అందరూ కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని ఇక్కడ షేర్ చేసుకొని అందరికి కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ ప్లెజర్ టు కండక్టింగ్ ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ యాస్టర్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్, యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలు యూనిట్ నుంచి అండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ, యాస్టర్ రమేష్ హాస్పిటల్లో గత 7 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఐఎమ్ ఏ లాప్రోస్కోపిక్ జిఐ సర్జన్, గ్యాస్ట్రో సర్జన్ అండ్ ఎండోస్కోపిక్ సర్జన్ అనమాట. యూజువల్గా నేను స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లేదంటే యాక్సిడెంట్ కేసెస్, థైరాయిడ్, బ్రెస్ట్, హెర్నియా సర్జరీస్ ఇవన్నీ నా డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈరోజు ఏంటంటే మన ప్రోగ్రాము దిస్ ఈజ్ ఏ సిఎంఈ కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని అంటారు. మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆల్మోస్ట్ 10 డిఫరెంట్ స్పెషాలిటీస్, బోత్ మెడికల్ స్పెషాలిటీస్, సర్జికల్ స్పెషాలిటీస్లో అనుభవం ఉన్న సీనియర్ డాక్టర్స్ చేత లేటెస్ట్ అడ్వాన్సెస్ వాళ్ళ ఫీల్డ్ గురించి ఒక పావు గంట 20 మినిట్స్ ఈచ్ డాక్టర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ గురించి కానీ, వాళ్ళు చేసిన క్రిటికల్ కేసెస్ గురించి కానీ, చుట్టుపక్కల ఉన్న జూనియర్ డాక్టర్స్కి లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్కి అండ్ కొలీగ్స్కి వాళ్ళు చేసిన క్రిటికల్ కేసెస్ గురించి మనము కన్వే చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా తీసుకున్నాం అన్నమాట. రీసెంట్గా మనం విజయవాడలో చేసాము, గుంటూరులో చేసాము అండ్ ఈరోజు మనము ఒంగోలులో చేస్తున్నాము. దిస్ ఈజ్ ఎ డే లాంగ్ సిఎంఈ. ఆల్మోస్ట్ ఈరోజు 20 డిఫరెంట్ టాక్స్ ఉన్నాయి. కార్డియాలజీ రిలేటెడ్, దాని తర్వాత న్యూరాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ కార్డియాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, ఇలాగ డిఫరెంట్ బ్రాంచెస్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా ఈరోజు మనము ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేశాము. దీనికి మనం ఏపీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 4 క్రెడిట్ అవర్స్ కూడా మనకి ఇచ్చారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే మనం రెగ్యులర్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల డాక్టర్స్లో లేటెస్ట్ అడ్వాన్సెస్ గురించి అండ్ మనం చేసే క్రిటికల్ కేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఒకరికొకరు షేర్ చేసుకోవడం వల్ల మనం కంటిన్యూస్గా ఆ ఫీల్డ్లో కొత్తగా ఏం జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. లైక్ మనం ఎప్పుడో చదువుకున్నాము, దాని తర్వాత మనం కాన్ఫరెన్సెస్కి అటెండ్ అవ్వాలి. ఇలాగ మనం సిఎంఈస్ కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉంటే మన నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేసే అవకాశం మనకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఇంకొక చోట వెళ్ళినప్పుడు అటెండ్ అయితే మనము గ్రోత్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు అట్ ప్రజెంట్ మన రమేష్ హాస్పిటల్, యాస్టర్ రమేష్ హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ సిటీ స్కాన్ ఒకటి మనము ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇంత ముందు ఉన్న దానికన్నా కానీ డబల్ 120 స్లైస్ సిటీ అనేది మనము ఇన్స్టాల్ చేస్తున్నాం అన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇంతకుముందు సిటీ స్కాన్ మనకి ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ అట్లా పడుతుంటే ఇప్పుడు 1 మినిట్ అండ్ 30 సెకండ్స్లో కూడా మనం సిటీ స్కాన్ చేయొచ్చు. అండ్ దీంతో మనము సిటీ కొరోనరీ యాంజియో అనే లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్, అంటే హార్ట్కి సిటీ స్కాన్ చేసే అవకాశం మనకి లభిస్తుంది. ఈ సిటీ కొరోనరీ యాంజియో చేసే మెషిన్ మన ప్రకాశం జిల్లాలో అయితే ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మనం యాస్టర్ రమేష్ హాస్పిటల్లో ఇన్స్టాల్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మనము హార్ట్లో ఎంత కాల్షియం ఉంది, ఎంత బ్లాకేజ్ ఉంది అనేది మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. రొటీన్ యాంజియోగ్రామ్ కన్నా కూడా మనం ఈ సిటీ కొరోనరీ యాంజియో ద్వారా ఏంటంటే లెస్ రిస్క్లో ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించిన మెడికేషన్స్ అనేది పెట్టొచ్చు అనమాట. ఇది మనము తీసుకొచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ ఇప్పుడు ఈ వీక్లో. అండ్ మీకు తెలిసిందే గత 12 ఏళ్ళుగా మన ఒంగోలులో యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ వాళ్ళు క్రిటికల్ కేసెస్లో వాళ్ళు ఎంత హై సక్సెస్ రేట్ ఉందనేది, మన జిల్లాలో మెజారిటీ ఆఫ్ క్రిటికల్ కేసెస్ మనకే రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే మన దగ్గర రిజల్ట్స్ అలా ఉంటాయి. యూజువల్గా మనకి పాయిజనింగ్ కేసెస్ కానీ, ఏదైనా విషం తాగినా, లేకపోతే యాక్సిడెంట్ కేసెస్, పాలిట్రామా కేసెస్ అంటే హెడ్, బ్రెయిన్, అబ్డామిన్ మల్టిపుల్ ప్లేసెస్లో ఇంజరీ అయినాయి, లేకపోతే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసెస్,
రికరెంట్ సీజర్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ఇలాగ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఇష్యూస్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్, క్రిటికల్ కేసెస్ ఉన్నాయి మనకు యూజువల్గా రెఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర ఉన్న కన్సల్టెంట్స్ యొక్క నైపుణ్యం కానీ, క్రిటికల్ కేర్ డాక్టర్స్ యొక్క నైపుణ్యం కానీ, మనకున్న అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా మనం యూజ్ చేసి పేషెంట్స్కి హై రిజల్ట్స్ అనేవి అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మన దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో దయచేసి పేషెంట్స్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడైనా ఏదైనా క్రిటికల్ కేసు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలన్నా కానీ, విజయవాడ, గుంటూరు వెళ్ళాలన్నా కానీ అంత దూరం మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో ఎవరైనా కానీ మీకు క్రిటికల్ పేషెంట్స్ ఇబ్బందులు కనుక ఉంటే మనం డైరెక్ట్గా ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి రావచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి లేకపోతే చెన్నైకి వెళ్ళాల్సినంత అవసరం లేదు. మన దగ్గర అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అండ్ మనం గత 12 ఏళ్ళుగా ఆ రిజల్ట్స్ అనేవి కూడా మీకు చూపిస్తున్నాము. సో థ్యాంక్ యూ. ఈరోజు రమేష్ హాస్పిటల్స్ విజయవాడ అండ్ ఒంగోలు కంబైన్డ్గా ఒక డే లాంగ్ సిఎంఈ ఒంగోలులో జరుగుతూ ఉంది. ఈ సిఎంఈలో ఆల్మోస్ట్ ఒక 15 సెషన్స్ సపరేట్ డిపార్ట్మెంట్స్లో, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో 2-3 కన్సల్టెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ కేసెస్ సినారియోస్, వాళ్ళు చేసిన అడ్వాన్స్ విజన్ అనేది డిస్కస్ జరుగుతూ ఉంటుంది. ఈ సిఎంఈస్ అనేది మోరఫే అందరు మనకే కాకుండా మిగతా డిపార్ట్మెంట్స్లో ఏం జరుగుతుంది, ఏంటి అడ్వాన్సెస్ ఏం వచ్చినాయి అనేది చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు రమేష్ హాస్పిటల్స్లో వచ్చిన న్యూయర్ ఇన్వెస్టిగేషన్ మొడాలిటీస్, సిటీ స్కాన్స్ కానీ, సిటీ యాంజియోస్ కానీ ఏమేమి జరుగుతున్నాయి ఏందనేది కూడా దీని ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది. సిఎంఈస్ అనేది ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్లో జరుగుతూ ఉంది. అండి, నేను డాక్టర్ మమత, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ గ్రూప్కి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఇక్కడ ఒంగోలు ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి మేనేజింగ్ డైరెక్టర్. మనం చూస్తూనే ఉన్నాము, కోవిడ్ తర్వాత చాలా యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ అవి పెరిగాయండి. హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిగాయి. అందుకని ఈ సైంటిఫిక్ సెషన్స్ వల్ల ఏంటంటే లోకల్గా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్కి అండ్ మిగతా వాళ్ళకి కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, కరెక్ట్ టైంలో కానీ మనం డయాగ్నోసిస్ చేసి అండ్ ఎర్లీగా వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కానీ ఫాలో అయితే కనుక మనం ఇలాంటి హార్ట్ అటాక్స్ కానీ ఆర్ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉందండి. ఇలాంటి మల్టీ స్పెషాలిటీ సిఎంఈస్ ఎందుకు పెడుతున్నామంటే, ఒక సింగిల్ స్పెషాలిటీ వేసే వాళ్ళ గురించే డిస్కషన్ జరుగుతుంది. కానీ ఒక మల్టీ స్పెషాలిటీ సిఎంఈస్లో ఏంటంటే డిఫరెంట్ స్పెషాలిటీ డాక్టర్స్ ఉంటారు అండ్ మనకు కూడా మిగతా స్పెషాలిటీస్లో ఏం జరుగుతుంది అనేది ఎవ్రీ వన్కి ఎక్స్పోజర్ రావడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ రీజనబుల్గా సిటీస్లో ఉన్న వాళ్ళకి బాగానే వైద్యం అందుబాటులో ఉంటుంది. కానీ బట్ విలేజెస్లో కొన్నిసార్లు ఈ అవైలబిలిటీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ సరిగ్గా ఉండట్లేదు. అందుకనే మేము మార్కాపురం, గిద్దలూరు వీటిలో కూడా అవుట్ రీచ్ క్లినిక్స్ పెట్టి అక్కడికి కూడా కార్డియాలజిస్టులు అది వెళ్తున్నారండి. సో ముందు ఏంటంటే ఫస్ట్ థింగ్ అవగాహన రావాలి. అవగాహన వచ్చాక ఎలా మనం అప్రోచ్ అయితే ప్రాపర్గా ట్రీట్మెంట్ వస్తుంది అనే అవగాహన పెరుగుతుంది. కాబట్టి మేము ఇలాంటి అవుట్ రీచ్ సెంటర్స్ అవి పెడుతున్నామండి. మా విన్నపం ఒకటే, ముందుగా డయాగ్నోస్ చేద్దాం, క్యూర్ చేసుకుందాం, అప్పుడు మనం ఆ వ్యాధిని పడకుండా ఉంటాం. అందుకనే ఇక్కడ కొత్తగా సిటీ ఇంకొకటి కూడా పెద్దది తీసుకున్నాము. ఎందుకంటే సిటీ కొరనరీ యాంజియోగ్రామ్ వల్ల మనం అట్లీస్ట్ ఒక 5 ఏళ్ల ముందు మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అని ఐడెంటిఫై చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నామండి. నమస్తే అండి. నేను డాక్టర్ పెరుగు మురళీకృష్ణ నా పేరు. నేను ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్ని. ఇక్కడ ఒంగోలులో ఈరోజు నల్లూరి గార్డెన్స్లో కండక్ట్ చేస్తున్నటువంటి సిఎంఈ, మల్టీ స్పెషాలిటీ సిఎంఈ అనేది ఈ ఏరియా డాక్టర్స్కి చాలా ఉపయోగకరమైంది. దీనివల్ల కొన్ని సైంటిఫిక్గా అడ్వాన్సెస్ అన్నీ అందరు డాక్టర్లు తెలుసుకుంటారు. తర్వాత ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ద్వారా కొన్ని క్రెడిట్ అవర్స్ పాయింట్స్ వస్తాయి. అవి ఇక్కడుండే డాక్టర్లందరికీ కూడాను ఈ డిగ్రీ రిజిస్ట్రేషన్ రెన్యువల్కి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు ఇక్కడ జరుగుతున్న సిఎంఈకి 4 క్రెడిట్ అవర్స్ ఇస్తున్నాము మా మెడికల్ కౌన్సిల్ ద్వారా. దీనికి మంచి స్పందన ఉంది. దాదాపుగా 200 డాక్టర్ల పైన రిజిస్టర్ చేసుకొని సిఎంఈకి అటెండ్ అయ్యారు. ఇది ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది కండక్ట్ చేస్తున్నటువంటి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారికి మా మెడికల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఒంగోలు ఐఎంఏ ద్వారా అందరి డాక్టర్లకు కూడా సమాచారం అందించి
ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తున్నారు. వారికి కూడా ఒంగోలు ఐఎంఏ వారికి కూడా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి అడ్వాన్సెస్ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఫ్యూచర్లో కూడా రెగ్యులర్గా కండక్ట్ చేసుకుంటుంటే మన ప్రకాశం జిల్లా వాసులకు కానీ, డాక్టర్స్కి కానీ, ప్రజలకు కానీ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడ ఉండే డాక్టర్స్, లోకల్ ఉండే డాక్టర్స్ కానీ, పెరిఫరీస్లో ఉండే డాక్టర్స్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాము. మరొకసారి ఆస్టర్ రమేష్ హాస్పిటల్ వారికి కూడా ఇది కండక్ట్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ వంశీకృష్ణ. నేను ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో గుండె జబ్బులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, క్రిటికల్ కేర్లో వస్తున్నటువంటి అధునాతనమైన విప్లవాత్మకమైనటువంటి మార్పుల గురించి, మరియు ఇన్ఫర్టిలిటీ ఆర్ గైనకలాజికల్ డిసీజెస్లో వస్తున్నటువంటి మార్పులు, అలానే సాధారణ వైద్య విభాగం జనరల్ మెడిసిన్ విభాగంలో వస్తున్నటువంటి మార్పులు, మెదడుకు సంబంధించినటువంటి యాక్సిడెంట్ లేదు ట్రామాకు సంబంధించి వచ్చేటటువంటి విషమ పరిస్థితుల్లో వచ్చే పేషెంట్స్కి వైద్యం అందించడానికి అధునాతనమైనటువంటి ఎన్నో మార్పులు రోజు ప్రపంచంలో వస్తూ ఉన్నాయి. పర్టికులర్గా టెలిమెడిసిన్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే డిజిటల్ హెల్త్, ఇటువంటి అధునాతనమైనటువంటి 5G టెక్నాలజీతోటి మారుమూల ప్రాంతాలకు కూడా అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాలు అందించే సౌకర్యాన్ని మన భారత ప్రభుత్వము చాలా యాక్టివ్గా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. దాంట్లో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు కూడా మన ప్రకాశం జిల్లా వైద్యులందరికీ అవగాహన కల్పించేదానికి నిష్ణాతులైనటువంటి వైద్య బృందం గుంటూరు, విజయవాడ, ఒంగోలు మరియు మన ఐఎంఏ పెద్దలు, అలానే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ వైద్యుల ఆధ్వర్యంలో ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ సుమారుగా 18 మంది డాక్టర్స్ చేత చాలా ఇంపార్టెంట్, చాలా అందరికీ అవసరమైనటువంటి అధునాతనమైన మార్పులు ఏమొస్తున్నాయి, కామన్ జబ్బుల్లో వైద్యంలో ఏమేమి మార్పులు వస్తున్నాయి తెలియజేసే దానికోసం ఈ CME కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 200కు పైగా డాక్టర్స్ ఇక్కడ ఫిజికల్గా అటెండ్ అవ్వటము, మరియు ఇంకొక 100 మంది డాక్టర్స్ డిజిటల్ అంటే టెలిమెడిసిన్ ద్వారా దీన్ని యూట్యూబ్ ఛానల్లో మనము లైవ్ టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా కూడా అటెండ్ అవుతున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ప్రకాశం జిల్లాలో డాక్టర్స్ కానీ, మన ప్రకాశం జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి డాక్టర్స్కి ప్రపంచంలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు తెలుసుకొని తద్వారా మన ప్రకాశం జిల్లా ప్రజలకు మంచి వైద్యము, వరల్డ్ క్లాస్ వైద్యము అందించగలరు అనే దాన్ని తోడ్పాటు చేయడం కోసం ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా విజయవంతంగా అందరూ డాక్టర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. దీనికి సక్సెస్ అవడానికి ఐఎంఏ కానీ, మన ప్రకాశం జిల్లా ఐఎంఏ కానీ, సీనియర్ వైద్యులు కానీ, అలానే డాక్టర్స్ కానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్స్ డాక్టర్ పెరుగు మురళీకృష్ణ కానీ వీళ్ళందరూ సహకరించారు. సో వాళ్ళందరికీ, మన వైద్యులకి పర్టికులర్గా దీన్ని ప్రజలందరికీ తెలియజేసేదానికి ఉపయోగపడుతున్నటువంటి మీ మీడియా మిత్రులకి, అలానే ఐఎంఏ వారికి, మా హాస్పిటల్ డాక్టర్స్కి, అటెండ్ అయిన గెస్ట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్. ఓం నమో వెంకటేశాయ. నేను డాక్టర్ జగదీష్, మన రమేష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కు లీడ్ కన్సల్టెంట్గా కాకుండా అకాడమిక్ డైరెక్టర్గా కూడా పనిచేయటం జరుగుతోంది. తిరుమల దేవస్థానం బర్డ్ హాస్పిటల్లో పదవి విరమణ తర్వాత రమేష్ గ్రూప్స్లో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ను స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాల నుంచి విస్తృత సేవలు అందించడం జరుగుతోంది. విజయవాడ, గుంటూరు, అలాగే ఒంగోలు 3 చోట్ల కూడా ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడే ఎటువంటి బాధలైనా కూడా శస్త్రచికిత్సల ద్వారా నయం చేయటం జరుగుతోంది. ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో అన్ని విభాగాల అధిపతులు, అంటే కార్డియాలజీ కానివ్వండి, కార్డియోథొరాసిక్ సర్జరీ, ఎండోక్రైనాలజీ, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, అలాగే ఆర్థోపెడిక్స్, గైనకాలజీ అన్ని విభాగాల్లో నిష్ణాతులైన డాక్టర్లు ఈ రమేష్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ విభాగాల్లో అత్యాధునికమైన
శస్త్రచికిత్సలు కానివ్వండి, అత్యాధునికమైన పరికరాలతో శస్త్రచికిత్సలు చేసే విధానాలు కానివ్వండి, ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉండే ఒంగోలు చుట్టుపక్కల ఉండే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా, డాక్టర్స్ అందరూ సుమారు 400 మంది దాకా ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వీరికి అందరికీ ఈ సదస్సు ద్వారా ఈ శస్త్రచికిత్సల్లో అధునాతనమై వాటినన్నింటినీ కూడా తెలియపరచడం జరుగుతుంది. ఇవి చర్చించటం ద్వారా వారు చేసే సేవల్లో అధునాతనతో ఇంకా మంచి సేవలు ప్రజలకు అందించే సౌకర్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఒంగోలు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో మా డిపార్ట్మెంట్, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ తరఫున అన్ని రకాలైన శస్త్రచికిత్సలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కానివ్వండి, వెన్నెముక శస్త్రచికిత్సలు, అలాగే చిన్నపిల్లల్లో ఎటువంటి అంగవైకల్యాలైనా కూడా వాటినన్నింటినీ కూడా సరిచేయటం జరుగుతుంది. అటువంటి శస్త్రచికిత్సలకు సంబంధించిన అతి క్లిష్టమైన కేసులను కూడా ఈరోజు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. ఇవన్నీ చర్చించడం వల్ల వారికి అవగాహన అనేది ఒకటి కల్పించడం జరుగుతుంది.